భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా రంగశాయపేట శివారు రాంగోపాల్పురంలో బొడ్డమ్మ వేడుకలు నిర్వహిస్తున్న మహిళలు. తిరుమల టీటీడీ ఈవో అనిల్ కుమార్ సంఘాల్ మీడియా సమావేశం. ఖానాపురం మండలంలో కొత్త పంచాయతీ కార్యాలయ భవనం ప్రారంభం. కర్నూలులో విద్యుత్ ఉద్యోగాల రిలే నిరాహార దీక్ష. సొంత నిధులతో నూతన బ్రిడ్జిని ఏర్పాటు చేసిన ఆది గుడిసె కృష్ణమ్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఖానాపురం మండలంలోని అయోధ్యానగర్ గ్రామ పంచాయతీకి కొత్త భవనం అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం ఉదయం నర్సంపేట శాసనసభ్యుడు శ్రీ దొంతి మాధవరెడ్డి ఈ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఆధునిక సదుపాయాలతో ఆకర్షణీయమైన నిర్మాణంతో రూపుదిద్దుకున్న ఈ కార్యాలయం గ్రామ అభివృద్ధికి దోహదం చేస్తుందని ఎమ్మెల్యే మాధవరెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నాయకత్వం మారెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ 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 జిందాబాద్. యజమానం రక్షంతో గ్రామం రక్షంతో సకలకం రక్షంతో సర్వకం రక్షంతో కూష్మాండ బలం దదామి. ఓం తత్సవ్యో రావణీమహే గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః. ఓం జిగాతు వేషజం శన్నో అస్తు భృతే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం. వారు వచ్చి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండబడే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ సెక్రటరీకి ఆ యొక్క సమస్యలు నివేదిస్తే పరిష్కరించి మాకు పంచాయతీ ఏర్పడకాంచని సీసీ రోడ్లు మరమ్మతులు వస్తున్నాయి. నూతనంగా భవనం కూడా ఏర్పడ్డది. ఇంకా ముందు ముందు కార్యక్రమాలు మాకు నూతనంగా ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటాయని మా ఆశిస్తున్నాం. నమస్తే అండి. నమస్తే నమస్తే నమస్తే. ఇల్లు మొన్న ఓం
ధ్రువంతే రాజా దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్ర అయోధ్య నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో అంటే మన ఇచ్చిండ్రు మనం ఇప్పుడు వాడకంలో ఏది మన కొంత వెసులుబాటుకి కొత్త లీడర్లు పెట్టుకోవాలి. ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి. నిర్మాణేభ్యః ఓం దివావేశయం శంభో అస్తు భుజేతే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. వరదరాజు, మాది అయోధ్యనగర్ గ్రామం. మాకు ఇంత ముందు గ్రామ పంచాయతీ మాకు నూతనంగా ఏర్పడే కాంచని, మా గ్రామం మాకు పంచాయతీ ఏర్పడే కాంచని సీసీ రోడ్లు మరమ్మతులు వస్తున్నాయి. అయోధ్య నగర్ గ్రామ పంచాయతీ భవనాలు లేవు కాబట్టి అవి కూడా ఒక సంవత్సరం లోపు ఎన్నికల లోపే అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క వసతులు కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ఖానాపూర్ మండల ప్రజలకి తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి పిలుపు మేరకు గత 15 రోజుల నుండి పైలట్ ప్రాజెక్ట్ కింద చెన్నూరు నియోజకవర్గంలో ప్రారంభమైన అప్పుడే బాగుండేది మా గ్రామం నుండే పోరాటం అనే కార్యక్రమం ద్వారా చెన్నూరు నియోజకవర్గ ప్రజల నుండి స్వయంగా 40,000 ఫిర్యాదులు స్వీకరించి నేడు వేలాది కార్యకర్తలతో మంచిర్యాల జిల్లా కలెక్టర్ సముదాయంలో కలెక్టర్ గారికి ఫిర్యాదులను అందజేసిన చెన్నూరు మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు డాక్టర్ బాల్క సుమనన్న. తెలంగాణ విద్యార్థుల వీరులకు జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. కొంతమంది ఇచ్చినటువంటి అన్ని హామీలు అమలు చేయాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో 15 రోజుల పాటు చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. అప్పుడే మంచిగా ప్రోగ్రాం మన గ్రామంలో పోరాటం. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు, వాళ్ళు చెప్పిన 4 డిక్లరేషన్లు, అన్ని విషయాలు నిజంగా మరి అమలవుతున్నాయి, అయితలేవా, 2 సంవత్సరాలు కావస్తుందని చెప్పి మా పార్టీ శ్రేణులు ప్రజలు ఏంటంటే ఫిర్యాదుల రూపంలో ప్రజలు చెప్పిన మాట ఏది అమలవుతున్నాయి. సో అవన్నీ ఒక 40,000 ఫిర్యాదులు ఉన్నాయి. ఇవాళ కలెక్టర్ గారికి ఇద్దామని మేమనుకున్నాం, కలెక్టర్ గారు ఉంటారనుకున్నాం. కలెక్టర్ గారు మేము వస్తున్నామని ఏదో తెలియదు, ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలని మా ఉద్దేశం. సో కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటివరకు మాకు 2 లక్షల రుణమాఫీ చేయలే, 15,000 రైతు భరోసా ఇవ్వలే, తులం బంగారం రద్దు చేయలేదు, 2,500 ఏ స్కీమ్ అమలు చేసుకోలేదని చెప్పి ప్రజలు వాళ్ళ పేరు, ఫోన్ నెంబరు, వాళ్ళ సంతకాలతో సహా స్వయంగా గ్రామాలలో, పట్టణాలలోని వార్డులు వాళ్ళంతా మా శ్రేణులు అయినప్పుడు ఏమొస్తుందని చెప్పి వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఈ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వ పెద్దలు చెప్పి రాబోయే 3 ఏళ్లలోనైనా ఏమన్నా అమలు చేయించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. వరంగల్ జిల్లా రంగశాయిపేట శివార్ రాంగోపాలపురంలో మహిళలు ఘనంగా బొడ్డమ్మ వేడుకలను నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా అలంకరించిన బొడ్డమ్మను ఊరేగింపుగా తీసుకెళ్లి జాతర వాతావరణంలో పూజలు చేశారు. పల్లెటూరి సాంప్రదాయ ఆటల పాటలతో గ్రామం ఉత్సవమయం అయింది. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, యువతులు పాల్గొని పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ బొడ్డమ్మను నదిలో నిమజ్జనం చేశారు. పల్లెటూరి సాంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుతూ తరతరాలకు అందించడమే ఈ వేడుకల ఉద్దేశమని పెద్దలు తెలిపారు.
కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం మాట్లాడుతూ గ్యాంగ్స్టర్ నయీం ఆస్తుల లెక్క ఏమైందో ఇప్పటికీ బయటకు రాలేదని, దీనిపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అలాగే ఆయన మాట్లాడారు. దాంట్లో 100 కోట్లు సంపాదించుకున్నాడు, 1000 కోట్లు సంపాదించుకున్నాడు వాస్తవమే. ఇతర దేశాల్లో పెట్టుబడి కూడా పెట్టిందని కవితనే చెప్తుంది, సొంతగా కేసీఆర్ బిడ్డనే చెప్తుంది, వేరే వాళ్ళకి చెప్పడం లే. ఇలా సంతోషరావు మీద 1000 కోట్లు సంపాదించాడు. మా అయ్యని అడ్డం పెట్టుకుని మా నాన్నని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1000 కోట్లు దోపిడీ చేశాడు, సంపాదించాడు సంతోషరావు. హరీష్ రావు అని చెప్తుంది కదా. హరీష్ రావు ఏం చెప్తున్నాడు? లేలే కేటీఆర్ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు వాళ్ళే మింగిందని ఆయనే చెప్తున్నాడు. ఇదంతా కమిషన్ ముందట ఒప్పుకున్నదే హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టులో విచారణ జరుగుతున్నప్పుడు మరి గోషి కమిషన్ ముందట ఒప్పుకున్నది. అది వాస్తవమే. కేసీఆర్ కేటీఆర్ ఆ 1,00,000 కోట్లు దోచుకున్నది వాళ్ళిద్దరే. నాకు దాంట్లో భాగస్వామ్యం లేదు అని హరీష్ రావు చెప్తున్నాడు. కవిత ఏం చెప్తుంది? లే హరీష్ రావే దీన్ని మొత్తం కారకుడు అని కవిత చెప్తుంది. ఇవన్నీ వాస్తవాలు మీ కుటుంబం నుంచే బయటకు వస్తున్నాయి. ఇయలో రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు మీ 10 ఏళ్ల ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని శాఖలలో కూడా దోపిడీ జరిగింది. అన్ని శాఖలలో కూడా మీరు దోపిడీ చేశారు 1000 కోట్లు. ఇది వాస్తవాలు. అవన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. హైదరాబాద్లో చుట్టూ 30,000 ఎకరాల భూమి మీ బీనాం పేర్ల మీద ఉన్నది, దాని మీద కూడా విచారణ జరుగుతుంది. 5 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని కేసీఆర్ కేటీఆర్ మరి ఆంధ్ర బడాబాబులకు మరి వాళ్ళకు అప్పయ్యపడం జరిగింది. దాంట్లో కూడా 1000 కోట్లు తీసుకున్నారు. 5 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని ఇది బడాబాబులకు అప్పగించారు. దాంట్లో 1000 కోట్లు మీరు దోచుకున్నది. అవన్నీ బయటకు వస్తున్నాయి. ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఎందుకు తొందరపడుతున్నారు మీరు? అదేవిధంగా నేను ఒకటి అడుగుతున్నా, కేసీఆర్ నయము దొరికినప్పుడు, నయముని మీరు చంపేసినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కేటీఆర్ మీ డైరెక్షన్లో పోలీస్ యంత్రాంగం నయమును చంపేసింది. నయము దగ్గర ఉన్నటువంటి 1000 ఎకరాల భూమి అంటే 2,000 ఎకరాల భూమి ఏమైందో ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఎవరికి ప్రజలకు చెప్పలేదు. అదే నయము దగ్గర దొరికినటువంటి 2,000 కోట్లు ఏమైనా ఇప్పటి వరకు ప్రజలకు చెప్పలేదు. అది ప్రభుత్వ ఖజానాకు పంపకుండా కేసీఆర్ ఖజానాకు పోయింది. ఇది వాస్తవం కాదా కేటీఆర్? ఇది వాస్తవం కాదా? దాని మీద కూడా మా ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం మేము. ఖచ్చితంగా నయము ఆస్తుల మీద 2,000 ఎకరాల భూమి ప్లస్ 2,000 కోట్ల రూపాయలు అవిటి మీద విచారణ, అది ప్రభుత్వ ఖజానాకు పోవాలి. ఎందుకంటే నయము అనేటోడు ప్రజల సొమ్మును దోసినటువంటి డబ్బదంతా అది ఎక్కడికి పోవాలి? ప్రభుత్వ ఖజానాకు పోవాలి 2,000 కోట్లు. కానీ ఇక్కడికి పోయింది కేసీఆర్ కేటీఆర్ వల్ల ఖజానా వాళ్ళ ఇంట్లోకి పోయిందట. అది ప్రజలకు చూపించలేదు, ప్రభుత్వ ఖజానాకు పంపలేదు. మరి ఇంత దోపిడీ మీరు చేసుకుంటూ మళ్ళీ మా ప్రభుత్వాన్ని మాట్లాడుతుంటే మేము చేతులు కట్టుకుని కూర్చుంటామనుకుంటున్నా మీరు? నాకు అర్థం కాలే. రెండవది, ఖచ్చితంగా ఇది మా ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే నోటీసులో పెట్టాము. నయీం కేసును ఖచ్చితంగా మన ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఆయన ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ ఖజానాకు చెందవలసిందే. కానీ ప్రభుత్వ ఖజానాకు రాకుండా కేసీఆర్ కేటీఆర్ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయినాయి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయినాయి. నిర్మల్ జిల్లా కేంద్ర దివ్యానగర్లో నివాసంలో ఉండగా ఈ రోజే ఉదయం 5 గంటల నుంచి అమరవేణి నర్సాగౌడ్ మరియు మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులను నిజామాబాద్ జిల్లా ఏద్గట్ల మండలం
తాళరాంపురం గ్రామంలో జరిగిన వీడీసీ గుండాల దాడి నిరసనకు వెళ్లకుండా అడ్డుకోవడంలో భాగంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో గౌడ కులస్తులను అక్రమంగా అరెస్ట్ చేసి ఎటువంటి నిర్బంధాలు జరుగుతున్నాయని తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ మరియు మోకుదెబ్బ రాష్ట్ర కమిటీలు తీవ్రంగా ఖండించారు. నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉన్నటువంటి గౌడ గీత కార్మికులను గౌడ కులస్తులను మా కార్యకర్తలందరూ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మమ్మల్ని నిర్మల్లో ఉన్నటువంటి మమ్మల్ని కూడా ఉదయం 5 గంటలకు ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళరాంపూర్ గ్రామంలో వీడీసీ వాళ్ళు గత 40 సంవత్సరాల నుంచి మరి అక్కడున్న గౌడ కులస్తులను దారుణంగా హింసిస్తూ భౌతిక దాడులు చేస్తూ ఇంకో దుర్మార్గం ఏంటంటే వాస్తవానికి ఎక్కడన్నా కళ్ళు సీసాలు పెట్టి అమ్ముకుంటారంటే వీడీసీ వాళ్ళు ఏదైనా డబ్బులు అడిగినారంటే దానికి న్యాయంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని గ్రహించాలి. కానీ అక్కడ తాళరాంపూర్లో జరుగుతున్నది ఏంది? తాటీత చెట్లు రాష్ట్ర ప్రభుత్వం మాకు ఎక్సైజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం లైసెన్సులు ఇస్తే ఆ లైసెన్సులు ఇచ్చినటువంటి దాంట్లో మా గౌడ కులస్తుల సొంత భూముల్లో ఉన్నటువంటి తాటీత చెట్లను గీసి ఏదైతే ఒరిజినల్ అక్కడ ఉన్న కళ్ళను అమ్ముకుంటున్నటువంటి దానికి 5 లక్షలు 10 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఇది దుర్మార్గమైన చర్య. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ 40 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సంఘటన పైన ఏదైతే ఈ దాడులకు పాల్పడుతున్నటువంటి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే మరి ఇంత దుర్మార్గానికి ఒడిగట్టడం జరుగుతుంది. గతంలో ఇట్లాంటి ఆందోళన జరిగితే జిల్లా కలెక్టరు, ఎస్పీ, కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ అందరూ వచ్చి ఆ వీడీసీని రద్దు చేసి భారీ బహిరంగ సభ ఒక 10 రోజుల కిందట పెట్టి వాళ్ళకు సంధాయించడం జరిగింది. అయినాక వారం రోజుల లోపే గౌడ కులస్తులు గీసుకుంటున్నటువంటి చెట్లను మొత్తం నరికివేస్తే వాళ్ళు చట్టపరిధిలో గౌడ కులస్తులు అందరూ ప్రభుత్వ అధికారులకు విన్నవించుకుంటే ఎక్సైజ్ అధికారులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే గ్రామం మొత్తం ముక్కుమ్మడిగా మన నిర్బంధించి ఎక్సైజ్ అధికారులు ఒక యూనిఫామ్ ఉన్నటువంటి అధికారుల పైన దాడులు చేసి ఆఖరి ప్రభుత్వం ఎందుకు ఒక పిసిసి అధ్యక్షులు గౌరవనీయులైనటువంటి మరి మహేష్ కుమార్ గౌడ్ గారి సొంత జిల్లాలోనే ఇంత దుర్మార్గం కొనసాగుతుంటే మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రాజకీయాలు పక్కన పెట్టి ఎక్కడైతే చట్టాన్ని చేతులకు తీసుకుంటున్నటువంటి వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడున్న సిపి గారి, కమిషనర్ గారి పైన బాధ్యత ఉంది అని చెప్పి వారి బాధ్యతను మరోసారి గుర్తు చేస్తా ఉన్నాం. తెలంగాణ అభివృద్ధి ప్రదాత తొలి సీఎం కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు ఆకుపచ్చ తెలంగాణ కోసం ఎంతగానో కృషి చేశారని, తెలంగాణకు అర్థాహారం కార్యక్రమం చేపట్టి రాష్ట్రం పచ్చదనంతో వెళ్లి విరిసేలా మార్చారని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ప్రతి దేవాలయంలో జమ్మి చెట్టు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గోదావరికని పట్టణం జవహర్ నగర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ జమ్మి చెట్టు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీకారం చుట్టినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, వాటిని పరిరక్షించాలనేటువంటి కేసీఆర్ గారి ఆలోచనలను అందిపుచ్చుకొని మాజీ రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోష్రావు గారు ఈ యొక్క మొక్కలు నాటండి, వాటిని సంరక్షించండి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా పండుగ సందర్భంగా, దసరా సందర్భంగా తెలంగాణ ప్రాంత సంస్కృతి సాంప్రదాయమైనటువంటి జమ్మి చెట్టుకు దసరా నాడు పూజించి జమ్మి ఆకుతోని అలాయ్ బాలాయ్ చేసుకునేటువంటి సంస్కృతి తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క పండుగ, ఈ యొక్క సంస్కృతి, ఈ యొక్క సాంప్రదాయం కనుమరుగవుతున్నటువంటి నేపథ్యంలో గత 5 సంవత్సరాలుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోష్రావు అన్న గారు ఈ యొక్క జమ్మి చెట్లను నాటాలి, వాటిని సంరక్షించుకోవాలి, దసరా నాడు పండుగ జరుపుకోవాలనేటువంటి సంకల్పంతో చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ప్రతి గుడిలో, ప్రతి వాడలో జమ్మి చెట్టును నాటేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క జవహర్ నగర్లో జేవిరాజు గారి డివిజన్లో ఈ యొక్క జమ్మి చెట్టును నాటడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మన సాంప్రదాయాన్ని కాపాడండి, మన సంస్కృతిని కాపాడండి అని తెలియజెప్పేటువంటి విధంగా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, అదేవిధంగా జమ్మి చెట్టును తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి పంపిణీ చేస్తున్నటువంటి
జోగినిపల్లి సంతోషరావు అన్న గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. లేటెస్ట్గా లాంచ్ అయిన యాపిల్ ఐఫోన్ 17 కోసం యువత పోటీ పడుతున్నారు. ముంబైలోని బీకేసీలో గంటల తరబడి క్యూలో ఉన్న యువకులు ఒకరినొకరు తోసుకుంటూ ఘర్షణ పడ్డారు. స్టోర్ బయట కొట్టుకున్నారు. వారిని సెక్యూరిటీ గార్డులు కంట్రోల్ చేశారు. అటు బెంగళూరులోనూ ఈ లగ్జరీ ఫోన్ల కోసం యువత ఎగబడుతున్నారు. రేవంత్ రెడ్డి ఇటీవల ఇచ్చిన వ్యాఖ్యలలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పోల్చారు మరియు విదేశీ సంస్థలను తెలంగాణకు ఆకర్షించే తీరుపై సూచనలు ఇచ్చారు. సారాంశంగా రేవంత్ రెడ్డి స్థానికానికి ఆకర్షణీయమైన పాలనా తీరు, వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలను ట్రంప్ ఉదాహరణగా తీసుకుంటూ విదేశీ సంస్థలను తెలంగాణకు తెప్పించాలని, ప్రభుత్వం కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇవ్వడంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ऑर्डर देना ये नहीं चलेगा ज़्यादा दिन, कुछ दिन के लिए ये प्रॉब्लम होने वाला है, मगर ये प्रॉब्लम इज गोइंग टू कम. इट इज़ नॉट गोइंग टू अफेक्ट अवर इकोनॉमी, इट इज़ गोइंग टू अफेक्ट इवन US economy. If they are reluctant to give visas, if they are reluctant to give admissions for Indians, all those institutes are going to come to India. I spoke to Harvard, I spoke to Stanford. I have initiated. Next month I am going to join in Harvard to learn something. I have invited them. London School of Economics also wanted to come. Purdue also wanted to come to Telangana. If Trump is not going to allow Indians, those universities are going to come our place. We are going place to US best of the best universities, even manufacturing. So it's only Trump. Maybe Trump 4 years tenure already has completed, maybe 1 year, another 3 years. We have to see how it is going to take. एक दिन बोलेगा मेरा दोस्त मोदी जी है, दूसरे दिन बोलेगा हिंदुस्तान को मैं टैक्सेस 50% लगाऊंगा. ये ऐसा मनमानी के दिल का राजा मन का जो डिसीजन है ऐसा नहीं चलने वाले. वो ज़्यादा दिन मैं समझता हूँ ये बड़ा कोई दिक्कत नहीं है, ये आसान है, मगर थोड़ा टाइम की बात है. Okay, thank you. కరీంనగర్ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా సదస్సు ఈ నెల 23న అంతర్గం మండలం పెద్దంపేటలో జరగనుంది. ఈ సదస్సుకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రమ, నంది రామయ్య హాజరవుతున్నారు. గత 19వ తారీఖు 9వ నెల 2025న గోదావరి కనిలో జరిగిన జిల్లా సమావేశంలో కార్యదర్శి జూపాక శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడారు. 3 తారీఖున పెద్దంపేట గ్రామంలో నిర్వహిస్తున్నాం. దీనికి పార్టీ కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే విధంగా ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ సభ పెట్టడం జరుగుతుంది. ఈ సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటు రంగారావు అన్న హాజరవుతున్నారు. అదేవిధంగా పార్టీ సెక్రటరియట్ సభ్యులు రమక్క కూడా హాజరవుతుంది. అదేవిధంగా సెక్రటరియట్ సభ్యులు రాష్ట్ర కమిటీ నంది రామన్న హాజరవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసన్న కూడా హాజరవుతున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఎదుర్కొంటున్న సమస్యలపైన చర్చ చేసి భవిష్యత్తులో పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ సభను ప్రజలను సమీకరిస్తున్నాం. ఈ సభకు అందరూ కూడా పల్లెలలో, పట్టణాలలో అందరూ కూడా తరలి వచ్చి తమ సమస్యల కోసం పోరాటం చేయడానికి నిర్ణయం చేసుకునే సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా గోదావరిఖని ప్రాంతంలో, అదేవిధంగా అంతర్గా మండలం బలకుర్తి ప్రాంతంలో అనేక సమస్యలు నెలకొల్లి ఉన్నాయి. ఈ సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించాలని. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.